హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ మోడుబోయిన. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదములు. మనం చూస్తున్న ఈ రూట్ ఈరోజు రాపూరు, నెల్లూరు డిస్టిక్లో రాపూరు మండలం, రాపూరు నుంచి చిట్టువేలు ఘాటు అందరికీ సుపరిచితమే. చిట్టువేలు ఘాట్ అంటే ఆ ఏరియాలో అందరికీ బాగా తెలుసు. ఇది చుట్టూ మనకి ఫారెస్ట్లోంచి పోతూ మెయిన్ ఘాట్ అనమాట. ఆ ఘాట్ కూడా స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ వే ఘాట్. అది ఆ ఘాట్ ఎటు చూసినా కొండలు, ఎటు చూసినా ఆ పక్షుల శబ్దాలు. అఫ్కోర్స్ మీరు అనుకున్నట్టుగానే అక్కడ కొన్ని చిన్న చిన్న పులులు, కొన్ని జింకలు, అటవీ ప్రాంతానికి చెందిన జంతువులు కూడా కనపడుతుంటాయి. కాకపోతే అంత భయపడాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే అవి నైట్ టైము, తెల్లవారుజామున ఆ విధంగా కనపడినటి ఇంతకుముందు కొన్ని పత్రికల్లో కూడా వేస్తున్నారు. మీరు చూస్తున్న ఆ వే అంతా చుట్టుపక్కల అంతా బాగుంటుంది. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం అయితే ఎంత చల్లగా మామూలుగా బాగానే ఉంటుంది. అంటే అంత ఎండ తగలడానికి కూడా స్కోప్ అనేది ఉండదు, ఎందుకంటే చుట్టూ తెలిసిందే. కానీ మెయిన్గా ఆ వర్షం పడేటప్పుడు, ఆ జల్లులు పడేటప్పుడు దూరంగా ఎక్కడో ఆ శబ్దం, ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది, ఆ సౌండ్ అనేది బాగుంటుంది. మెయిన్గా ఆ జల్లు కూడా ఏంటంటే, అంటే బాగా వర్షం కాకుండా ఒక జల్లుగా నార్మల్గా పడేటప్పుడు ఆ చినుకులు ఆ విధంగా ఆ సౌండ్కి దానికి ఆ చెమ్మ అదంతా తగులుతూ, ఇప్పుడు ఆ విధంగా చూస్తున్నట్టు ఆ విధంగా ఆ నీళ్ళు ఆ విధంగా పారుతా, ఆ విధంగా సైడు బాగా వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. కొండలు ఎటు చూసినా కొండలే అనమాట. మెయిన్ ఘాటు, ఆ ఘాటు పక్క నుంచి ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే ఆ తిరుమల ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కోతులు అనేటివి బాగా ఎక్కడ కనపడినా కూడా కోతులు ఉంటాయి. ఆ కోతులు అనేది మనం ఇంకా అరటిపళ్ళు దానికోసం, ఎందుకంటే మెయిన్ ఆ రాజంపేట నుంచి అటు వచ్చే రూట్లలో ఈ అరటికాయ ఈ బండ్లు అనేటివి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగా అరటికాయలు, పళ్ళు ఆ విధంగా వేస్తూ ఉంటారు. వాటికి మామూలుగా కోతులు మాత్రం మామూలుగా ఎక్కువ ఉంటాయి అక్కడ సైడ్ అంతా ఎక్కువగా. కానీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆ రాపూర్ నుంచి ఆ చిట్టువేలు ఘాట్కి కొంచెం ఎక్కువ అవ్వలేదు. అంటే మామూలుగా అయితే 30 కిలోమీటర్స్ దాకా ఉంటుంది, 20-30 కిలోమీటర్స్. కానీ ఒక 5-10 కిలోమీటర్స్ దాకా ఏంటంటే చాలా బాగుంటుంది అక్కడంతా ఆ జర్నీ అనేది. మెయిన్ అంటే పిక్నిక్, ఈవినింగ్ ఒక పిక్నిక్ లాగా అలా వెళ్ళి ఆహ్లాదకరం. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది. అంటే ఒక అంత ఫ్రెష్ ఎయిర్, అంత ఇది మామూలుగానే ఆ ఫారెస్ట్ రేంజ్ అంతా బాగుంటుంది. ఆ రాపూర్ అదంతా ఎందుకు డెవలప్ చేయట్లేదు ఎక్కువ. మాది ఆ రాపూర్ మండలాన్ని ఒక టూరిజం లాగా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఈవినింగ్ టైం అనేది చూడండి, ఎంత చుట్టుపక్కల ఇంకా ఏమీ ఉండదు. ఇంకా అంత ఫారెస్ట్ నుంచి చెట్లు, అది పళ్ళు అంతా చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఇంకా ఒకసారి దాన్ని చూసి ఏదో దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఆ వైజాగ్లో ఉండొచ్చు, తిరుపతిలో ఉండొచ్చు, కానీ మన యొక్క లొకాలిటీలో మనకేమున్నాయని మనం తెలుసుకోవాలి ఫస్ట్. అవి మాత్రం చూడరు. ఇప్పుడు తిరుపతిలో ఉండరు, తిరుమలకి ఎవరు వాడు, ఎక్కడెక్కడ దేశాలు ఉండి ఎక్కడెక్కడో జరుగుతుంటారు. కానీ తిరుపతిలో ఉండేవాళ్ళు మాత్రం తిరుమలకు వారు. ఆ విధంగా చూడండి, పిల్లవాడు ఎంత బాగా ఆడుతున్నాడో. వాడు మా అన్న కొడుకు, వాడు చాలా తెలిసిందే. వాడు కెమెరా తీసి వాడు నేను అట్టంటేనే చాలు, వాడి స్టిల్ చెప్పాల, వాడు మనకు చెప్తున్నాడు స్టిల్స్. వాడు ఫ్యామిలీ చేస్తాడు. ఈ విధంగా ఏంటంటే ఈవినింగ్ నేను పిల్లలతో అదిగో వాడు చెప్తున్నాడు లొకేషన్ చూడమని. ఏం చేద్దాం, అట్లున్న పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.